ఆ లక్క ఇంట్లోని సొరంగం నుంచి క్షేమంగా బయటపడిన పాండవులు అర్ధరాత్రి అరణ్య మార్గమున గంగా తీరానికి బయలుదేరారు. అక్కడ వారికి సిద్ధంగా ఉన్న పడవ కనిపించగా అక్కడికి వెళ్ళారు. వారిని చూచి పడవవాడు దగ్గరికొచ్చి విదురుడే ఈ ఏర్పాటు చేయించాడని విదురుడు చెప్పిన సంకేత రూపంలో మాటలు చెప్పాడు. దానితో వాడు చెప్పింది నిజమేనని నమ్మి వెంటనే గంగను దాటారు. తరువాత ధర్మరాజు కొన్ని సంకేతపు మాటలు చెప్పగా అవి విదురునకు తెలుపుటకు గాను నావికుడు పడవను హస్తినాపురం వైపు మళ్లించాడు. గంగను దాటిన పాండవులు కొంత దూరం నడిచి మరి నడవలేకపోగా ఇక లాభం లేదనుకున్న భీముడు వారందరినీ ఎత్తుకొని మరికొంత దూరం వెళ్ళాడు. రాత్రి మిగిలి ఉండడం చేత ఒక చెట్టు కింద దించి కూర్చున్నాడు. రాత్రి అంతా నిద్రపోలేదు కదా, అరణ్య మార్గంన నడుచుట వల్ల కావచ్చు. అలసిపోయిన కుంతి, ధర్మరాజు, అర్జున, నకుల, సహదేవులు ఆ చెట్టు కిందనే పడుకొని నిద్రపోయారు. అది చూసి భీముడు ఎంత ఆపదలో ఉండి కూడా నిద్రపోయారంటే వారు ఎంత అలసిపోయారో కదా అనుకొని వారిని జాగ్రత్తగా చూసుకుంటూ తాను అలాగే కాపలాగా కూర్చున్నాడు. వీరికి సమీప ప్రాంతంలో హిడింబాసురుడు అనే రాక్షసుడు నివాసముంటున్నాడు. వాడికి నరవాసన తగిలి ఇంత కీకారణ్యానికి నరులెలా వచ్చారు అనుకుంటూ ఆ ప్రదేశమంతా కలియజూశాడు. చెట్టు కింద నిద్రిస్తున్న పాండవులు కనిపించారు. దానితో జంతు మాంసమే తిని బ్రతుకుతున్న వాడికి నోరూరి తన చెల్లెలు హిడింబను పిలిచి, హిడింబ, ఇంతకాలానికి మనకు ఆశ తీరా నరమాంసం దొరికింది. నీవు పోయి ఆ మర్రి చెట్టు కింద నిద్రపోతున్న నరులందరినీ చంపి తీసుకురా అని చెప్పి పంపాడు. అన్నగారి మాట మీద చెట్టు వద్దకు వచ్చిన హిడింబి అక్కడ నిద్రిస్తున్న పాండవులకు కాపలా కాస్తున్న భీముణ్ణి చూసి మోహ పరవశురాలైంది. మనసు చెలింపగా తన అన్నగారి మాటలు మరిచి అందమైన స్త్రీ రూపం ధరించి పెదవులపై చిరునవ్వు లాస్యము చేయుచుండగా సిగ్గులొలకబోయిచూ భీముని దగ్గరకు వచ్చింది. ఆమెను చూసిన భీముడు, ఎవరు నీవు? అడవిలో ఒంటరిగా తిరుగుతున్నావెందుకు అని అడిగాడు. ఆమె, ఓ అందగాడ, నేను హిడింబాసురుడనే రాక్షసుని చెల్లెలిని. మహాబలవంతుడు క్రూరుడు అయిన మా అన్న మిమ్మల్నందరినీ చంపి తనకు వండి పెట్టమని పంపాడు. కానీ నిన్ను చూడగానే నా మనస్సు చెలించి పెళ్ళాడాలనే కోరిక కలిగినది అని చెప్పింది. అదెలా సాధ్యమవుతుంది? నీవు ఇచ్చే సుఖం కోసం నా వాళ్ళందరినీ నీ అన్న రాక్షసత్వానికి ఎలా బలి చేస్తాను? మోహాన్ని విడిచిపెట్టి బుద్ధిగా వచ్చిన దారినే వెళ్ళిపో అన్నాడు భీముడు. అందుకామె, రాకుమారా, నన్ను నీవు భార్యగా స్వీకరించినట్లయితే వారికి ఏ ఆపద రాకుండా నేను కాపాడుతాను అని చెప్తుండగానే హిడింబ ఎంతకు రాకపోవడంతో ఆలస్యమైనందుకు భరించలేక విసుగు చెందిన హిడింబాసురుడు పాండవులున్న చోటుకు వచ్చి భీముని సరసన అందమైన రూపము ధరించి మాట్లాడుతున్న చెల్లెల్ని చూసి పట్టరాని కోపంతో హిడింబను చంపబోయాడు. అది చూసి భీముడు వాడిని నేర్పుగా ఒడిసి పట్టుకొని దూరంగా ఈడ్చుకుపోయాడు. హిడింబాసురుడు భీముని పట్టు విడిపించుకొని గట్టిగా వాటేసుకొని వీపుపై గుద్ది భయంకరంగా పెడబొబ్బ పెట్టాడు. వాడి కేకలకు తల్లికి సోదరులకు నిద్రాభంగం కలుగుతుందని భావించి భీముడు వాడిని మరింత దూరానికి లాక్కుపోయాడు. రొమ్ముపై గుద్ది మోకాలితో డొక్కలో పొడిచాడు. ఆ దెబ్బలకు హిడింబాసురుడు మరింత రెచ్చిపోయి పక్కనే ఉన్న చెట్టును తీసి కొట్టబోగా భీముడు తప్పించుకున్నాడు. ఇద్దరు మదపుటేనుగుల వలె కలియబడగా వాళ్ళ తావులకు
భూమి దద్దరిల్లింది. దానితో కుంతి పాండవులు నిద్ర నుండి లేచి తమ సమీపాన నిలబడి ఉన్న శ్రీమూర్తిని చూశారు. వారు మేల్కొనుట చూసిన హిడింబ జరిగిందంతా చెప్పి వారిని భీమ హిడింబాసురుల పోరాడుతున్న ప్రదేశానికి తీసుకొచ్చింది. భీముడు హిడింబాసురుణ్ణి 2 కాళ్ళు పట్టుకొని గిరగిరా తిప్పి అక్కడున్న బండరాళ్లపై కొట్టగా వాడు పెడబొబ్బలు పెడుతూ రక్తం కక్కుకొని ప్రాణాలు వదిలాడు. దానితో భీముడు సామాన్యుడు కాడని గ్రహించిన హిడింబ అతనిపై మరింత అనురాగం పెంచుకుంది. హిడింబ ద్వారా అంతా విన్న కుంతి ధర్మరాజులు హిడింబను భార్యగా స్వీకరించమని భీమునితో చెప్పి వారి చేతులు కలిపారు. అప్పుడు భీముడు హిడింబతో, హిడింబి, నీకు ఒక కుమారుడు కలిగే వరకు మాత్రమే నీతో ఉంటాను. అదైనా పగలు మాత్రమే. రాత్రిపూట నా తల్లిని సోదరులను విడిచి ఉండడానికి వీలు లేదు అని చెప్పి ఆమెను భార్యగా స్వీకరించినాడు. తరువాత హిడింబ భీముణ్ణి తీసుకుని ఆకాశ మార్గాన వెళ్ళిపోయింది. భీముడు హిడింబతో చాలా సుఖంగా గడిపాడు. ఎన్నో ప్రాంతాలు విహరించాడు. కొద్ది కాలంలోనే హిడింబ గర్భవతి అయింది. ఒక కుమారుణ్ణి కనింది. వాడు పుట్టిన వెంటనే కామరూపుడై నవ యవ్వనుడిగా సకల శాస్త్ర పారంగితుడుగా తయారయ్యాడు. వాడే ఘటోత్కచుడు. ఘటోత్కచుడు కుంతికి పాండవులకు నమస్కరించి భీమునితో, తండ్రి, మీకు నా అవసరం కలిగినప్పుడు తలుచుకోండి, వెంటనే వచ్చి మీ ఆనతిని శిరసా వహిస్తాను అని చెప్పి ఉత్తర దిశగా బయలుదేరాడు. హిడింబ కూడా అందరి వద్ద సెలవు తీసుకొని భీమునికి నమస్కరించి కొడుకుతో వెళ్ళిపోయింది.